Good evening, everyone. Welcome to Saram Sampath Rao Education. Myself Venkat. I'm the faculty here. సో ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇప్పుడు మనం టెక్నాలజీ మిషన్స్ని చూద్దాం. సో 1987లో రాజీవ్ గాంధీ గారు అండ్ అతని యొక్క అడ్వైజర్ శామ్ పిట్రోడా గారు వీళ్ళిద్దరూ కలిసి 6 టెక్నాలజీ మిషన్స్ని తీసుకొచ్చారు. అండ్ ఈ 6 టెక్నాలజీ మిషన్స్కి ఎవరు హెడ్గా వర్క్ చేశారు అంటే శామ్ పిట్రోడా గారే వర్క్ చేశారనమాట. సో ఈ 6 టెక్నాలజీ మిషన్స్ దేనికి సంబంధించినవి అంటే టెలికమ్యూనికేషన్, వాటర్, లిటరసీ, ఇమ్యునైజేషన్, డైరీ అండ్ ఆయిల్ సీడ్స్. సో ఒక్కొక్క మిషన్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళ యొక్క గోల్స్ ఏంటో మనం చూద్దాం. సో టెలికమ్యూనికేషన్ మిషన్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే రూరల్ ఏరియాస్కి సర్వీస్ని ఇంప్రూవ్ చేయబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ని కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి వాటర్. సో కొన్ని విలేజెస్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడ డ్రాట్స్ వచ్చే కండిషన్స్ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం విలేజెస్ని ఐడెంటిఫై చేసి ఓకేనా అరౌండ్ ఒక 1 lakh ఇటువంటి విలేజెస్ని ఐడెంటిఫై చేసి ఆ విలేజెస్కి క్లీన్ పోర్టబుల్ వాటర్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. పోర్టబుల్ వాటర్ అంటే ఏం లేదమ్మా, హ్యూమన్ కన్జంప్షన్కి సూటబుల్గా ఉండే వాటర్నే పోర్టబుల్ వాటర్ అని చెప్పి పిలుస్తాం. అంతే కదా, ప్రతి వాటర్ని మనం కన్జ్యూమ్ చేసుకోలేం అవునా. సో మడ్ వాటర్ని మనం తాగలేం. సో అందుకనే సో కన్జంప్షన్కి సూట్ అయ్యే వాటర్ని ప్రొవైడ్ చేయాలి. సో ప్రాబ్లం విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో వీళ్ళొక గోల్ ఏంటంటే 40 liters ఏ డే పర్ పర్సన్. ఒక్కొక్క పర్సన్కి పర్ డే 40 liters ప్రొవైడ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ పర్ హెడ్ ఆఫ్ లైఫ్ స్టాక్కి 30 liters ఏ డే ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లిటరసీ. సో మనకి ఆ టైం పీరియడ్లో ఇల్లిటరసీ చాలా ఎక్కువగా ఉంది. సో ఇల్లిటరసీ ఎక్కువగా ఉండటం ద్వారా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా లేదు. ఎప్పుడైతే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఉండదో మనకి ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ అనేది రాదు. సో గ్రోత్ రావాలి అంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఉండాలి. సో అందుకని మనం ఏం చేయాలి, లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేయాలి. సో అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే 15 to 35 years ఏజ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అరౌండ్ 80 million పీపుల్కి టీచింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో రీడింగ్ అండ్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో పర్ ఇయర్ వచ్చేసరికి 10 million పీపుల్ని కవర్ చేయాలి. అలా ఓవరాల్గా 80 million పీపుల్ని కవర్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. ఓకేనా. రైట్. సో టార్గెట్ ఏజ్ వచ్చేసరికి 15 to 35 years ఏజ్. సో దీంట్లో అడాల్సెన్స్ వస్తారు, యాజ్ వెల్ యాజ్ అడల్ట్స్ కూడా వస్తారు. నెక్స్ట్ ఇదే టైం పీరియడ్లో మనకి హెల్త్ కూడా సరిగ్గా లేదు. సో చాలా డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో శానిటేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, అండ్ డిసీజెస్ మీద అవేర్నెస్ కూడా లేదు బికాజ్ ఆఫ్ ఇల్లిటరసీ. సో అందుకనే ఇమ్యునైజేషన్ డ్రైవ్ని తీసుకొచ్చారు. సో ఈ డ్రైవ్లో భాగంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని కవర్ చేయబోతున్నారు, యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ని కూడా కవర్ చేయబోతున్నారు. సో పర్ ఇయర్ వచ్చేసరికి 20 million ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ 20 million చిల్డ్రన్ వీళ్ళకి ఇమ్యునైజేషన్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ డైరీ సెక్టర్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. సో అగ్రికల్చర్ సెక్టర్లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ పనిచేస్తున్నారు. బట్ అగ్రికల్చర్ నుంచి జీడిపికి చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది అవునా. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఎక్కువగా ప్రొడక్టివ్గా లేదు. అండ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా చాలా లోగా ఉంది. మరి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని మనం పెంచాలి అంటే ఏం చేయాలి, ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేయాలి. సో అది ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ లైవ్ స్టాక్. సో లైవ్ స్టాక్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ లాగా యాక్ట్ అవుతుంది. సో అలా వచ్చేదే మిల్క్ అనమాట, నథింగ్ బట్ డైరీ సెక్టర్. సో అందుకని ఆ డైరీ సెక్టర్ని డెవలప్ చేయడం కోసం ఒక మిషన్ని తీసుకొచ్చారు. ఓకేనా. సో డైరీ సెక్టర్ యొక్క ప్రొడక్షన్ని పెంచాలి. సో ఎంత పెంచాలి అంటే 44 million మెట్రిక్ టన్స్ నుంచి 61 million మెట్రిక్ టన్స్కి పెంచాలి, అది కూడా పర్ ఇయర్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇదే డబులింగ్ అనేది 8 years వరకు కంటిన్యూ చేయబోతున్నారు అన్నమాట. అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయబోతున్నారు డైరీ సెక్టర్లో. అండ్ ఈ డైరీ సెక్టర్లో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ని కూడా పెంచాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. యాజ్ వెల్ యాజ్ డైరీ సెక్టర్లో కోఆపరేటివ్స్ని కూడా పెంచాలి, నెంబర్ ఆఫ్ కోఆపరేటివ్స్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎంత ఇంక్రీజ్ చేయాలి అంటే 42%ని పెంచాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్. ఓకే, ఇది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మన ఇండియాలో ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ చాలా తక్కువ. సో అందుకని మనం ఏం చేస్తాము, ఈ పామ్ ఆయిల్ని, ఎడిబుల్ ఆయిల్స్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది. ఇంపోర్ట్ బిల్లు బాగా పెరిగిపోతే ఏమవుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ ఫైనల్ ఇట్ విల్ లీడ్స్ టు BOP క్రైసిస్.
సో అటువంటి కండిషన్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. సో అందుకని ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ ఇండియాలో పెంచాలి. సో ఈ ఎడిబుల్ ఆయిల్స్ కానీ పామ్ ఆయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఇంపోర్ట్ని మనం తగ్గించుకోవాలి. ఇండిజీనియస్గా డొమెస్టిక్గా మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పి మిషన్ని లాంచ్ చేశాం. సో వీటి యొక్క ప్రొడక్షన్ని ఎంత పెంచాలి అంటే 18 మిలియన్ టన్స్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి. సో ఆ టైం పీరియడ్లో ఈ పామ్ ఆయిల్ కోసం లేకపోతే ఈ ఎడిబుల్ ఆయిల్స్ కోసం మనం ఎంత బిల్లుని పే చేస్తున్నాము అంటే పర్ ఇయర్కి వచ్చేసరికి 10 బిలియన్ రూపీస్ని పే చేస్తున్నాం 1987లో. చాలా ఎక్కువ ఆ టైంలో. ఓకేనా. సో అందుకని ఈ బిల్లుని తగ్గించుకోవాలి అని చెప్పి ఈ మిషన్ని లాంచ్ చేశాం. సో ఈ మిషన్ యొక్క నేమ్ ఏంటంటే టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, మెయిజ్. ఎప్పుడు లాంచ్ చేశారు? 1986లో లాంచ్ చేశారు. ఓకేనా. సో ఆయిల్ సీడ్స్ యొక్క ప్రొడక్షన్ పెంచాలి, పల్సెస్ని పెంచాలి, మెయిజ్ని కూడా పెంచాలి అని చెప్పి ఒక మిషన్ని లాంచ్ చేశారు ఇన్ ద ఇయర్ 1986. సో తర్వాత అంటే 2014-15 మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా అధికారంలోకి. సో వీళ్ళు ప్రత్యేకంగా ఒక మిషన్ని లాంచ్ చేశారు. అది కూడా కేవలం ఆయిల్ సీడ్స్ కోసం, ఆయిల్ పామ్ కోసం. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ ఇన్ ద ఇయర్ 2014-15. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఏం జరిగిందంటే 2021లో ఇంకొక మిషన్ని తీసుకొచ్చారు, అప్డేటెడ్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ పామ్. సో ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పి టార్గెట్ పెట్టినారు, సేమ్ టార్గెట్. సో దేర్ ఈస్ నో చేంజ్. సో టార్గెట్ని ఎప్పటికల్లా రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకున్నారు అంటే 2025 to 2026. ఓకేనా. సో ఆయిల్ సీడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో టెక్నాలజీ మిషన్ రిలేటెడ్ టు ఆయిల్ సీడ్స్ అంటే వీటన్నిటిని మీరు మెన్షన్ చేయాలి. ఇనీషియల్గా వచ్చింది 1986, తర్వాత 2014-15లో ఒకటి తీసుకొచ్చారు, ఆ తర్వాత 2021లో కూడా ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ ఇల్లిటరసీ. సో ఇల్లిటరసీని తగ్గించడం కోసం, లిటరసీని పెంచడం కోసం నేషనల్ లిటరసీ మిషన్ 1988లో లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి టోటల్ లిటరసీ ప్రోగ్రామ్, సెకండ్ వన్ వచ్చేసరికి పోస్ట్ లిటరసీ ప్రోగ్రామ్. సో టోటల్ లిటరసీ ప్రోగ్రాంలు ఏం చేస్తారు అంటే ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అడల్ట్స్, వీళ్ళకి లిటరసీని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ లిటరసీ ప్రోగ్రాంలు ఏం చేస్తారు అంటే కొంతమంది నియో లిటరేట్స్ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాకుండా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని రీఇన్ఫోర్స్ చేయాలి, మరింత స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి పోస్ట్ లిటరసీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకేనా. సో కొంతమంది ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంటారు, బట్ ఆ ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్గా అయితే కాదు. ఓకేనా. సో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంటారు కదా, సో ఆ స్కిల్స్ సరిపోవు మార్కెట్లో. సో అందుకని వాటిని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయడం కోసం, రిటైన్ చేయడం కోసం అండ్ స్ట్రెంథెన్ చేయడం కోసం పోస్ట్ లిటరసీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకేనా. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇలాగే కాటన్ యొక్క ప్రొడక్షన్ కూడా పెంచడం కోసం టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్ కూడా తీసుకొచ్చారు ఇన్ ద ఇయర్ 2000. సో కాటన్ రిలేటెడ్ రెవల్యూషన్ పేరేంటి? సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. ఓకే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. సో దీన్ని 2007లో తీసుకొచ్చారన్నమాట. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి అర్థం? ఫండింగ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు వేసుకోవాల్సిందే. ఓకేనా. సో ఇట్ వాజ్ లైక్ 60:40 నార్మల్ స్టేట్స్కి, అండ్ కొన్ని స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది కదా, లేకపోతే ఈ హిల్లీ రీజన్స్ కానీ హిమాలయన్ స్టేట్స్ కానీ, సో ఇటువంటి స్టేట్స్కి వచ్చేసరికి 90:10 అనమాట. 90% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 10% వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్. ఓకే. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ దీన్ని తీసుకురమ్మని చెప్పి ఏ కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అగ్రికల్చర్ సబ్ కమిటీ. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇది మీకు ప్లానింగ్ చాప్టర్లో వస్తుంది. ప్లానింగ్ కమిషన్, సో ప్లానింగ్ కమిషన్ తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఆ తర్వాత నీతి ఆయోగ్, ఇలా ఆర్డర్ ఉంటుంది కదా. సో ఆ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించిన సబ్ కమిటీయే ఈ అగ్రికల్చర్ సబ్ కమిటీ. సో వాళ్ళు రికమెండ్ చేశారనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ అనేది లేదు. సో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అందుకని ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి, అందరికీ అవైలబుల్గా ఉండాలి, అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటే సరిపోదు, వాటిని యూటిలైజేషన్ కూడా చేసుకోవాలి. ఓకేనా. సో ఫుడ్ ఉంది కానీ దాన్ని మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఏంటి ఉపయోగం? అవునా. సో అఫోర్డబుల్గా ఉండాలి, అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ యూటిలైజ్ కూడా మనం చేసుకోవాలి. సో దీంట్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఇనీషియల్గా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు 11th 5-year ప్లాన్ వరకు. తర్వాత 12th 5-year ప్లాన్లో కూడా ఈ మిషన్ని కంటిన్యూ చేశారు. సో అప్పుడు టార్గెట్స్ని మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మిషన్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు. సో అప్పుడు కూడా మళ్ళీ టార్గెట్స్ని మార్చారు. సో ఆ టార్గెట్స్ ఏంటో చెప్తాను చూడండి. సో రైస్ యొక్క ప్రొడక్షన్ని ఎంత పెంచాలి అని చెప్పి అనుకున్నారు అంటే 10 మిలియన్ టన్స్. ఓకేనా. రైస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 10 మిలియన్ టన్స్.
వీటి యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 8 మిలియన్ టన్స్ అండ్ పల్సెస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 2 మిలియన్ టన్స్. సో టోటల్గా 20 అనమాట. ఇది ఇనీషియల్గా ఉన్న టార్గెట్. సో తర్వాత ఏమైందంటే ఈ మిషన్ని మళ్ళీ 12th 5-year ప్లాన్లో కూడా కంటిన్యూ చేశారు. యాక్చువల్గా పైన మాట్లాడుకున్న 10 మిలియన్ టన్స్, 8 మిలియన్ టన్స్, 2 మిలియన్ టన్స్, టోటల్గా 20 మిలియన్ టన్స్. ఇది 11th 5-year ప్లాన్ కల్లా మనం రీచ్ అవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. తర్వాత ఇది కొంచెం సక్సెస్ సాధించింది. సో అందుకనే 12th 5-year ప్లాన్లో కూడా ఈ మిషన్ని కంటిన్యూ చేశారు. సో దీంట్లో భాగంగా కొన్ని చేంజెస్ చేశారు. సో ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. సో రైస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి యాజ్ యూజువల్ 10 మిలియన్ టన్స్. వీటి యొక్క ప్రొడక్షన్ కూడా సేమ్ 8 మిలియన్ టన్స్. పల్సెస్ వచ్చేసరికి 4 మిలియన్ టన్స్. సో ఇంతకు ముందు వచ్చేసరికి 2 మిలియన్ టన్స్ అయితే ఇప్పుడు 4 మిలియన్ టన్స్కి పెంచారు. ఎడిషనల్గా కోర్స్ సీరియల్స్ని యాడ్ చేశారు. ఇనీషియల్గా కోర్స్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగం కాదు. ఓకేనా? సో 12th 5-year ప్లాన్లో కంటిన్యూ చేసేటప్పుడు వీటిని కూడా యాడ్ చేయడం జరిగింది. సో కోర్స్ సీరియల్స్ వచ్చేసరికి 3 మిలియన్ టన్స్ పెట్టుకున్నారు. సో టోటల్గా 25 మిలియన్ టన్స్. ఓకేనా? ఇనీషియల్గా 20 మిలియన్ టన్స్, తర్వాత 25 మిలియన్ టన్స్. తర్వాత ఏం జరిగింది? 12th 5-year ప్లాన్ని మనం మధ్యలో ఆపేసాం. ఎందుకంటే ఇక ఈ ప్లానింగ్ కమిషన్ ఉండటం కరెక్ట్ కాదు, ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఈ 5-year ప్లాన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి మనం ఏం చేసాం, నీతి ఆయోగ్ అనే బాడీని తీసుకొచ్చాము ఆన్ January 1st, 2015. దీన్ని తీసుకురాకముందు మనం ఏం చేసాము, ప్లానింగ్ కమిషన్ని అబాలిష్ చేసాం December 31st, 2014. సో ఎప్పుడైతే 12th 5-year ప్లాన్ ఆపేసామో ఆ తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. సో అందుకనే 2017-18 నుంచి 2019-20 వరకు ఈ మిషన్ని మనం ఎక్స్టెండ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినప్పుడు కొత్త టార్గెట్స్ మళ్ళీ పెట్టారు. సో రైస్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 5 మిలియన్ టన్స్, వీట్ యొక్క ప్రొడక్షన్ వచ్చేసరికి 3 మిలియన్ టన్స్, పల్సెస్ 3 మిలియన్ టన్స్, కోర్స్ సీరియల్స్ 2 మిలియన్ టన్స్. సో టోటల్ టార్గెట్ వచ్చేసరికి 13 మిలియన్ టన్స్ అనమాట. ఓకేనమ్మా? రైట్. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఏంటా కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి రైస్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ రైస్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వీట్, పల్సెస్, కోర్స్ సీరియల్స్, కమర్షియల్ క్రాప్స్, సబ్మిషన్ ఆన్ న్యూట్రీ సీరియల్స్, ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 2014లో మనం లాంచ్ చేయడం జరిగింది ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. ఆ తర్వాత సీడ్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకేనా? ఇవన్నీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో కాంపోనెంట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడుకున్నాం, రైస్ యొక్క ప్రొడక్షన్ని ఇంత పెంచాలి, వీటి యొక్క ప్రొడక్షన్ ఇంత పెంచాలి, పల్సెల్స్ని పెంచాలి, కోర్స్ సీరియల్స్ని పెంచాలి. ఎలా పెంచాలి? హౌ? ఎలా అంటే ఏరియాని ఎక్స్పాండ్ చేయాలి. ఈ రైస్, వీట్, పల్సెస్, కోర్ సీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కల్టివేట్ అవుతున్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి. అంటే మనం హెవీగా ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని, ఓకేనా, లేకపోతే ఎక్కువగా ఇరిగేషన్ అని చెప్పి వాటర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది పోతుంది. సో మనం ఏం చేయాలి, తిరిగి సాయిల్ ఫర్టిలిటీని రీస్టోర్ చేయాలి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి అండ్ ఫార్మ్ లెవెల్ ఎకానమీని బాగా ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ చేస్తేనే మనం అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే నేషనల్ లెవెల్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ప్లానింగ్ని తయారు చేస్తారు, వాళ్ళు పాలసీని తయారు చేస్తారు, వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు, వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. సో దాన్ని మనం స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో స్టేట్ లెవెల్ నుంచి కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్డర్స్ని పాస్ చేస్తారు. సో అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో నేషనల్ లెవెల్లో ఎవరుంటారు, స్టేట్ లెవెల్లో ఎవరుంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరుంటారు, ఇది మనం చూద్దాం. సో నేషనల్ లెవెల్లో మనకి ఎవరుంటారు అంటే జనరల్ కౌన్సిల్ అనమాట. సో ఈ జనరల్ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరుంటారు అంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చైర్మన్ లాగా యాక్ట్ చేస్తారు. సో ఈ జనరల్ కౌన్సిల్ మొత్తం డెసిషన్స్ తీసుకుంటుంది, పాలసీని తయారు చేస్తుంది, డైరెక్షన్స్ ఇస్తుంది. సో ఎవరికి డైరెక్షన్స్ ఇస్తుంది? స్టేట్ లెవెల్లో ఉన్న అథారిటీస్కి. సో స్టేట్ లెవెల్లో ఎవరు ఉంటారు అంటే స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో షార్ట్ కట్ ఇచ్చాను చూడండి, స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. సో వీటికి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే చీఫ్ సెక్రటరీ అనమాట, సిఎస్, నథింగ్ బట్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. అండ్ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న బాడీ అనమాట. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే బాడీ పేరు ఏంటంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. సో ఇది యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది పైన నుంచి వచ్చిన ఆర్డర్స్ని. ఓకేనా? రైట్. సో ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ 2007. ఓకే, ఇప్పుడు మనం రీసెంట్ టెక్నాలజీ మిషన్స్ ఒకసారి మాట్లాడదాం.
సో రీసెంట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లోనే 9 టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి ఒక పర్టికులర్ ప్రోగ్రాంలో. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే PMSTIAC. సో ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రధానమంత్రి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఈ కౌన్సిల్ ఏం చేసింది అంటే 9 టెక్నాలజీ మిషన్స్ని లాంచ్ చేసింది. ఎప్పుడు 2018-19 టైం పీరియడ్లో, ఇన్ ద ఇయర్ 2018-19. సో దీంట్లో 9 టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ అనేది కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. లేదు లోకల్ లాంగ్వేజెస్ కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్లేషన్ ఫెసిలిటీని తీసుకొచ్చారు. సో హ్యూమన్ స్కిల్స్ని యాజ్ వెల్ యాజ్ మెషిన్ని, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేశారనమాట. హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ మెషిన్. నథింగ్ బట్ గూగుల్ ట్రాన్స్లేషన్ అనుకోండి. మనం వాయిస్ కమాండ్ చెప్తాం, మన లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో చెప్పామనుకోండి, అదేం చేస్తుంది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తుంది. సో ఒక పక్క హ్యూమన్ ఇన్పుట్ ఉంది అండ్ మెషిన్ నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీన్నే మనం న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే క్వాంటమ్ ఫ్రాంటియర్. సో దీన్ని హోల్డ్ చేయండి, నేను సెపరేట్ సెషన్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ సెషన్లో నేను మీకు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే క్వాంటమ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా హైవీగా ఉన్నాయి. సో క్వాంటమ్ టెక్నాలజీలో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సో ఈ 2 ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకొని మనం సేఫ్ కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు బై యూజింగ్ శాటిలైట్ టెక్నాలజీ. ఆ కమ్యూనికేషన్లోకి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనం ఏం మాట్లాడుకుంటున్నామని చెప్పి వినడానికి ట్రై చేస్తే మనకి ముందుగానే తెలిసిపోతుంది. సో దీన్నే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఎలా మనం కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, సో ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి నేను మొత్తం చెప్తాను. అండ్ దీంతోపాటు నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పి రీసెంట్గా తీసుకొచ్చాం. సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెషన్లో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో AI యొక్క అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అగ్రికల్చర్లో ఉంటాయి, హెల్త్ సెక్టర్లో ఉంటాయి, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉంటాయి, స్మార్ట్ సిటీస్ని బిల్డ్ చేయడానికి ఉంటుంది, ఓకేనా, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా కూడా ఉంటుంది. సో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం కోసం ఈ మిషన్ని తీసుకొచ్చాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నేషనల్ బయోడైవర్సిటీ మిషన్. సో మన ఇండియాలో బయోడైవర్సిటీ యొక్క స్టేటస్ ఎంత ఉంది? సో బయోడైవర్సిటీ స్టాండ్స్ ఫర్ ఫ్లోరా అండ్ ఫోనా, ఓకేనా. సో దీని యొక్క స్టేటస్ ఎంత ఉంది? సో రిసోర్సెస్ మ్యాపింగ్ చేయటం, సో మ్యాపింగ్ చేసిన తర్వాత వాటిని మానిటరింగ్ చేయటం యాజ్ వెల్ యాజ్ ప్రిజర్వేషన్ చేయడం కోసం ఈ మిషన్ని మనం లాంచ్ చేసాం. తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్. సో వెహికులర్ ఎమిషన్స్ బాగా పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మన యొక్క డిపెండెన్సీని తగ్గించుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ని మరింత ప్రమోట్ చేయాలి. సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వటం. సో ఇటువంటి స్కీమ్స్ని తీసుకొస్తున్నారనమాట ఈ మిషన్లో భాగంగా. సో రీసెంట్గా PM E-Drive అని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొచ్చాం కదా, సో దాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. PM E-Drive రీసెంట్గానే వచ్చింది. సో దీన్ని 2024 నుంచి 2026 వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీనికి బడ్జెట్ వచ్చేసరికి 10,900 కోట్లని అలొకేట్ చేశారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రమోట్ చేయడం కోసం అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ప్రాబ్లంగా మారిపోయాయి. ఇప్పుడు మనం మన కార్ కానీ బైక్ కానీ స్టార్ట్ చేసుకుని అలా వెళ్ళిపోతే మనకి పెట్రోల్ బంక్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకొని లాంగ్ జర్నీ చేయాలంటే ప్రాబ్లం, ఎందుకంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో లేదో తెలీదు. సో అందుకని ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని మరింత ఎక్కువ కౌంట్ పెంచాలి అని చెప్పి ఈ PM E-Drive అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్లో కొన్ని కేటగిరీస్ని మాత్రమే కవర్ చేశారు. ఏంటా కేటగిరీస్ అంటే 2 వీలర్, 3 వీలర్, ఈ అంబులెన్సెస్ అండ్ ఈ ట్రక్స్, అదర్ కేటగిరీస్. ఇక్కడ మీరు కానీ గమనిస్తే 4 వీలర్స్ దీంట్లో కవర్ చేయలేదు. సో 2 వీలర్స్, 3 వీలర్స్ అండ్ ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్ అండ్ అదర్ EV కేటగిరీస్, కొత్తగా వచ్చే కేటగిరీస్ని మాత్రమే పెట్టారు తప్ప 4 వీలర్ అయితే లేదు. ఇది PM E-Drive అనమాట. అండ్ నెక్స్ట్ మిషన్ వచ్చేసరికి బయోసైన్స్ అండ్ హ్యూమన్ హెల్త్. సో రీసెంట్గా కోవిడ్ పాండమిక్ వచ్చింది. సో అప్పుడు వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలిసింది, బయోటెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలిసింది. సో ఈ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి వాటి మీద స్టడీస్ని మనం చేయడం ద్వారా నథింగ్ బట్ ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవా ఉన్నాయి కదా, లేకపోతే సెల్స్ కానీ, సో వీటి మీద మనం స్టడీస్ని కండక్ట్ చేసి మనం డిసీజెస్కి మెడిసిన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలా చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలి కాబట్టి సో ఈ బయోసైన్స్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని మరింత మనం కండక్ట్ చేయాలి.
యాజ్ వెల్ యాజ్ ఈ టెక్నాలజీని యూజ్ చేసి హ్యూమన్ హెల్త్ని మరింత మనం ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పటికి కూడా కొన్ని డిసీజెస్కి వ్యాక్సిన్స్ లేవు, మెడిసిన్స్ లేవు. సో వాటిని మనం డెవలప్ చేయడం కోసం ఈ మిషన్ని తీసుకొచ్చాం. తర్వాత వేస్ట్ టు వెల్త్. సో ఇది వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది. సో స్మార్ట్ సిటీస్లో ఒక మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. సో వీలైనంత వరకు వేస్ట్ని మనం రెడ్యూస్ చేయాలి. అప్పుడే మనం సిటీస్ని క్లీనర్గా ఉంచవచ్చు, లేకపోతే గ్రీనర్గా ఉంచవచ్చు. సో దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ క్లీనర్ ఎన్వైర్న్మెంట్ అండ్ గ్రీనర్ ఎన్వైర్న్మెంట్. అది ఎలా చేస్తాం? బై యూజింగ్ టెక్నాలజీస్. ఓకేనా. సో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది మనకి స్వచ్ఛ భారత్ మిషన్కి అలైన్ అయ్యి ఉంటుంది, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్కి అలైన్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వన్ డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్, సముద్రయాన్ మిషన్, మత్స్య 6000. సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. మత్స్య 6000. సో అది ఒక వెహికల్ అనమాట. మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని చెప్పి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా. సేమ్ అలాగే ఈ డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ చేయడం కోసం ఈ డీప్ ఓషన్ మిషన్లో భాగంగా మత్స్య 6000 అనే వెహికల్ని మనం తయారు చేసామన్నమాట. సో దీంట్లో శాటిలైట్స్కి బదులు హ్యూమన్సే వెళ్తారు కిందకి, డీప్ ఓషన్లోకి. సో వెళ్ళి ఏం చేస్తారు? కింద ఉన్న ఓషన్ బయోడైవర్సిటీని మనం స్టడీస్ చేయొచ్చు, రీసెర్చ్ కండక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనకి కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసి వాటిని మనం బయటికి తీసుకొచ్చి మన యొక్క బ్లూ ఎకానమీని మరింత మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇటువంటి ఇంపార్టెంట్ మినరల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో, సో వాటిని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఇన్వాల్వ్ చేస్తామో ఆటోమేటిక్గా గ్రోత్ అనేది పెరుగుతుంది. మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో $5 ట్రిలియన్ ఎకానమీ, లేకపోతే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, వాటిని మనం రీచ్ అవ్వచ్చు. ఓకేనా. సో సముద్రయాన్ మిషన్, మత్స్య 6000, డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్, ఈ కీవర్డ్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్ అగ్ని. ఇక్కడ అగ్ని అంటే బ్యాలిస్టిక్ మిసైల్ కాదమ్మా. ఓకేనా. సో బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, క్రూజ్ మిసైల్ కాదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, క్రూజ్ మిసైల్ వర్సెస్ బ్యాలిస్టిక్ మిసైల్, ఈ డిఫరెన్సెస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నేను వీలైతే ఒక సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ అగ్ని అంటే ఏంటంటే యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్. యాక్సిలరేటింగ్ గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియాస్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ని మరింత యాక్సిలరేట్ చేయాలి, మరింత పెంచాలి. ఇన్నోవేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆంటర్ప్రెన్యూర్స్ నుంచి వస్తుంది. సో ఈ ఆంటర్ప్రెన్యూర్స్ని మనం ప్రమోట్ చేయాలి. వాళ్ళకి మనం కావాల్సిన సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. మెంటర్షిప్ కానీ, గైడెన్స్ కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ల్యాబొరేటరీస్ని ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే అకాడమిషియన్స్ నుంచి, ఇండస్ట్రియల్ యొక్క ఎక్స్పర్ట్స్ నుంచి వీళ్ళకి గైడెన్స్, మెంటర్షిప్, బిజినెస్ మోడల్ మీద అవగాహన, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలన్నమాట. అప్పుడు ఇన్నోవేషన్ మనం ఎక్కువగా ప్రమోట్ చేయవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ PMSTIC, ప్రధానమంత్రి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్. వీళ్ళు తీసుకొచ్చిన 9 టెక్నాలజీ మిషన్స్ ఇవన్నమాట. సో నెక్స్ట్ సెషన్లో నేను ఏం చేస్తాను అంటే క్వాంటమ్ టెక్నాలజీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా చెప్తాను. అండ్ స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా మీకు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో ఈజీగా అర్థమైపోయేలాగా చెప్తాను. నాది బాధ్యత. ఓకేనా. రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.